దేవుడు అంటాడు అబ్రహాంతో, నీ తల పైకెత్తి ఆకాశ నక్షత్రంని లెక్కబెట్టు నీ చేతనైతే. అది కొత్తగా పుట్టని నీకు కనిపెట్టలేవు దాన్ని. ఎందుకు కనిపెట్టలేవు అంటే, ఒకటి సైజు పెద్దది, ఒకటి చిన్నది ఉంటుందా? ప్రతిదీ సమానంగా ఉంటుంది. ఎక్కువగా లెక్కించలేనివి కోట్లుగా ఉన్నాయి. మరి వాటిల్లో వీళ్ళు ఎలా గుర్తుపెట్టారు ఆయనది నక్షత్రం అని? ఒకటి, ఆ ఒక్క నక్షత్రమే ఆకాశంలో ఉండాలి, లేదా దేవుడు చూపించడం జరిగి ఉండాలి. ఈ రెండిట్లో మీరేదనుకుంటున్నారు? ఒకవేళ ఒక్కటే నక్షత్రం ఉంది అని అంటే, మరి బైబిల్లో ముందుగా ఒక మాట రాయబడింది. 2వ వాక్యం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి